ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఫెంగల్ తుఫాను ప్రభావం కొనసాగుతుంది. తుఫాను నేపథ్యంలో మరొక 2, 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా వరి కోతల సమయం ఇది. దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా కోతలు జరుగుతూ ఉన్నాయి. కోసినటువంటి ధాన్యం అంతా కూడా ఆరబెట్టుకునే పనిలో రైతులందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా తేమ శాతం ఎక్కువ ఉంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అని చెప్పి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ధాన్యం ఆరబెట్టుకునే పనిలో రైతులందరూ ఉన్నారు. ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తొందరపడి ధాన్యాన్ని అమ్మొద్దు, తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి అక్కడ కనిపించలేదు. తేమ శాతం 17% కంటే తక్కువ ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఎక్కడెక్కడ ధాన్యాన్ని నిల్వ ఉంచుకుంటున్నారు. రోడ్ల మీద, అదేవిధంగా హైవేల మీద, కళ్ళాల్లోనూ ధాన్యం ఉంచుకొని ఆరబెట్టుకునే పనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు తుఫాను ప్రభావంతో రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం అంతా కూడా తడిచిపోతుందని చెప్పి వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను నేపథ్యంలో మరొక 2, 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా ధాన్యాన్ని చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే తార్బల్ని కూడా కనీసం ఇవ్వలేదని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా తార్బన్లు రైతులకు అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్కడా కూడా జిల్లాలో ఎక్కడ కూడా కనీసం టార్బన్లు కూడా ఇవ్వలేదు. దీంతో రైతులందరూ కూడా ఆ ధాన్యాన్ని ఎక్కడ ఆరబెట్టుకోవాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తేమ శాతం తక్కువ ఉంటేనే కొంటామని అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా ధాన్యాన్ని ఎక్కడెక్కడ నిల్వ ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను ప్రభావంతో ఇప్పుడు ఈ ధాన్యం రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి దాదాపు 80,000 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇప్పటికీ 30% వరకే ధాన్యం కోతలకు సంబంధించి కోతలు జరిగాయి. దానికి సంబంధించి రైతులంతా కూడా ధాన్యం ఆరబెట్టుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ఇంకా కోతలు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఏదైతే తుఫాను నేపథ్యంలో ఇప్పుడు అధికారులు కూడా కోతలను ఆపాలని చెప్పి 2-3 రోజులు కోతలను ఆపాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సరైన పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయట్లేదు కాబట్టి తాము ఇప్పుడు ఇక్కట్లు ఎదుర్కొంటామని చెప్తున్నారు. కోసిన ధాన్యం ఏం చేయాలో తెలియట్లేదు. మరోవైపు కొయ్యాల్సినటువంటి వరిని ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టార్బన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎవరికి ఒక్క రైతుకు కూడా ఎక్కడ కూడా టార్బన్లు ఇవ్వలేదని చెప్తున్నారు. రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధాన్యం ఎక్కడ ఆరబెట్టుకోవాలని చెప్పి రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా లక్షల ఎకరాల్లో ధాన్యం సాగు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ధాన్యాన్ని అక్కడ కోసినటువంటి ధాన్యాన్ని ఏం చేయాలని చెప్పి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు తుఫాను ప్రభావంతో రైతులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరొక 2-3 రోజుల పాటు తుఫాను హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో వరి కోతలు కోయొద్దని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోసినటువంటి ధాన్యాన్ని ఏం చేయాలి, కొయ్యాల్సినటువంటి వరిని ఏం చేయాలని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అటు మంత్రులు కానీ అధికారులు కానీ పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ధాన్యం కొనుగోలు అంతా కూడా సక్రమంగా జరుగుతుంది, ప్రతి ధాన్యాన్ని ప్రతి గింజను కొంటామని చెప్తున్నప్పటికీ కూడా కానీ క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం వల్ల ఇప్పుడు తామంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు తుఫాను ప్రభావంతో రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి దీని మీద ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుందని చూడాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైవేల మీద, రోడ్ల మీద ఎక్కడికక్కడ ధాన్యం ఆరబెట్టుకుంటూ ఉంటున్నారు. మరొక వైపు తుఫాను నేపథ్యంలో ఇప్పుడు ధాన్యం అంతా కూడా పోగు చేసి వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా టార్బన్లు కూడా ఎక్కడ ఇవ్వలేదని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు సంచులు ఇచ్చారండి. సంచుల పట్టుకొని ఇబ్బంది ఎడదీసి పట్టుకోవడానికి ఇబ్బంది పడి ఆయాసం పడలేకంటే సంచుల ద్వారా పట్టుకొని అది సౌకర్యం అమ్ముకుంటున్నాం. దానికోసం అంటే మొబైల్ తుఫాను బాధ తట్టుకోలేక పచ్చిదాన్ని పోగొట్టేసి ఇంకా ఎడదీయాలంటే ఎడదీసి అమ్ముకోవడానికి ఇబ్బంది అయిపోతుందండి. ఆ ఇబ్బంది అయిపోవడంలో పోగొట్టి ఇంకా పచ్చిదాన్ని ఇచ్చేద్దామని దీంట్లో నిర్ణయించుకున్నామండి. బాధపడిచే రైతు అండి మేము. నా పేరు గవర పోసీరావు. ఇక్కడ తాళబరలు లేవండి, ఆరబెట్టుకుంటానికి ఇబ్బంది అవుతుంది. పచ్చిధాన్యం ఇచ్చేస్తున్నాం తక్కువ రేటుకి. కోడి సంచులు ఇచ్చారు కానీ టార్బరలు ఇవ్వలేదండి, అది రాలేదు. అవి వస్తే మేము ఇంకా నిల్వ వేసుకుండి ఆరబెట్టి అమ్ముకుంటానికి అవకాశంగా ఉంటుంది. దాని గురించి ఇబ్బంది అవుతుందండి. ప్రభుత్వం వాళ్ళు టార్బరలు కూడా సప్లై చేస్తే
మేము ఆరబెట్టి అమ్ముకుంటామండి. ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం కృష్ణారపేట గ్రామం కన్నేని శ్రీనివాస అండి రైతు నేను. ఈ తుఫాను వల్ల గవర్నమెంట్ ఇచ్చిన హెచ్చరికల వల్ల ధాన్యం ఒడ్డుకు చేర్చుకొని త్వరగా మా యొక్క ఉన్న పనులు ఆపుకొని ఉన్న ముందు కోసిన ధాన్యాన్ని సక్రమంగా బయటకు తోలుకొని బయటకు గవర్నమెంట్ ఇచ్చిన సంచులు అదన తీసుకొని ముందు మీ వడ్డీ చేసి గవర్నమెంట్కు తోలడం జరుగుతుంది. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు లేవు, సక్రమంగా జరిగినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.